ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్తానంటే ఆల్ డిసీజెస్ గురించి, ఆల్ మెడిసిన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి డిసీజెస్ గురించి, ఏ డిసీజ్ అయినా కూడా, ఏ రోగం వచ్చినా కూడా ఆ డిసీజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో ఉంటుంది. ఆ డిసీజ్ ఎలా క్యూర్ అవుతుంది, ఆ డిసీజ్ వస్తే ఏ లక్షణాలు ఉంటాయి, ఏ మందులు వాడాలి, ఏ మందులు వాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కంప్లీట్గా ఉంటుంది. అలాగే అన్ని రకాల మెడిసిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఎట్లా అంటే ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, ఆ మెడిసిన్లో ఏమేమి యూజ్ చేస్తారు, ఆ మెడిసిన్ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోకూడదు, అటువంటి మెడిసిన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా, ఇప్పుడు బ్రాండ్ని బట్టి వాల్యూ పెరుగుతుంది కదా, అదే మెడిసినే చాలా తక్కువకి కూడా ఉంటుంది. సేమ్ మెడిసిన్ చాలా తక్కువకి కూడా దొరుకుతుంటుంది అనమాట. అటువంటి మెడిసిన్స్ ఎలా దొరుకుతాయి అన్న విషయం గురించి ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా గూగుల్లో 1mg అని టైప్ చేయండి అనమాట. సెర్చ్ చేసినాక ఫస్ట్ వెబ్సైట్ 1mg.com అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇందులో మెడిసిన్ అని ఉంది కదా పైన, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళినాక హెల్త్ అండ్ రీసెంటర్స్ అని ఉంది కదా, ఆల్ డిసీజెస్ ఆల్ మెడిసిన్స్ అని, దాంట్లోకి క్లిక్ చేయండి. ఆల్ డిసీజెస్ క్లిక్ చేసినాం కదా, ఇక్కడ A to Z వరకు ఉన్న డిసీజెస్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం ఏ పైన ఉండేటివి, B పైన ఉండేటివి, C పైన ఉండేటివి, D పైన ఉండేటివి, E పైన ఉండేటివి, Z వరకు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా యాసిడిటీ తీసుకుందాం అనమాట. యాసిడిటీ తీసుకుంటే ఇప్పుడు యాసిడిటీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటది అనమాట. మామూలు ఓవర్వ్యూ, యాసిడిటీ అంటే ఏమిటి అని, దాని గురించి, ఆ జబ్బు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటది. కీ ఫ్యాక్టర్స్ అంటే యూజువల్లీ ఎవరు 30 years అబౌవ్ ఉన్న వాళ్ళకి, అడల్ట్స్ కి వస్తుంది మామూలుగా యాసిడిటీ. జెండర్ ఇప్పుడు బోత్ మెన్ కి ఉమెన్ కి ఇద్దరిట్లో ఎవరికైనా రావచ్చు అనమాట. బాడీ పార్ట్స్ ఏవి ఇన్ఫెక్ట్ అయితే యాసిడిటీ వస్తే ఇవి. మళ్ళా ఇప్పుడు మామూలు వరల్డ్ వైడ్ యాసిడిటీ ఎంత మందికి, మామూలు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఇండియాలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పేది సేమ్. ఇవన్నీ మేకింగ్ కండిషన్స్ అంట. మళ్ళీ ట్రీట్మెంట్ అని ఉంది కదా ఇక్కడ, యాసిడిటీ వస్తే ట్రీట్మెంట్. ఇదంతా మామూలుగా స్పెషలిస్ట్ కన్సల్ట్ ఎవరు కావాలనేది. మామూలుగా సిమ్టమ్స్ ఏం చూపెడుతుంది, యాసిడిటీ సిమ్టమ్స్, యాసిడిటీ వస్తే ఏమేమి సిమ్టమ్స్ చూపెడుతుంది మనకి, హార్ట్ బర్న్, రెగ్యులేషన్, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. కేసెస్ ఆఫ్ యాసిడిటీ ఎందుకు వస్తుంది, మామూలుగా ఫుడ్, డైట్, ఫ్యాక్టర్స్, ఇవన్నీ చేయకోకుంటే యాసిడిటీ వస్తుంది అనమాట మనకి. రిస్క్ ఫ్యాక్టర్స్, యాసిడిటీ వల్ల ఏమేమి రిస్క్స్ ఉంటాయి మనకి మొత్తం ఇక్కడ ఉంటది. డయాగ్నోసిస్ ఆఫ్ యాసిడిటీ. ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరైనా ఎఫెక్ట్ అయినారా యాసిడిటీ వల్ల అని చెప్పి, ఇక్కడ చూడండి US ప్రెసిడెంట్ కూడా అయినారంట. ప్రివెన్షన్ ఆఫ్ యాసిడిటీ రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి, మనం కొంచెం తినాలా, వీటిలో కార్బన్స్, ఇవన్నీ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ యాసిడిటీ రాకోకుండా చేయడానికి స్పెషలిస్ట్ విజిట్. ట్రీట్మెంట్ ఫర్ యాసిడిటీకి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, మామూలుగా యాంటీ ఆక్సిడెంట్, ఇవన్నీ H2 రెసిపీ, ఇవన్నీ యాసిడిటీకి ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ కాకుండా కూడా హోమ్ కానే చేసుకోవచ్చు అంటారు. హోమ్ కేర్ ఫర్ యాసిడిటీ. ఇంట్లోనే మనం యాసిడిటీ వస్తే ఏమేం చేయాలా, ఏమేం చేయకూడదు, డూస్ అండ్ డూ నాట్స్ అని ఉంది కదా, ఏమేం చేయాలో అన్ని వస్తాయి అనమాట. కంపల్షన్ ఆఫ్ యాసిడిటీస్, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆఫ్ యాసిడిటీస్, లివింగ్ విత్ యాసిడిటీతో పాటు వేరే రోగాలు ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఉంటది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు యాసిడిటీ పైన మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అని. క్యాన్ యూ ఈట్ బనానాస్ ఇన్ యాసిడిటీ, వాట్ యాసిడిటీ డస్ డూ ఇన్ బాడీ, డస్ డ్రింకింగ్ వాటర్ రెడ్యూస్ యాసిడిటీ, ఇప్పుడు డస్ కాఫీ హెల్ప్ ఇన్ యాసిడిటీ, అంటే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. యాసిడిటీ వచ్చినప్పుడు లెమన్ తినొచ్చా, తినకూడదా, మంచిదేనా, ఇంతకి హాట్ వాటర్ తాగొచ్చా, తాగకూడదా, ఇటువంటి డౌట్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ క్వశ్చన్స్ ఇవి అనమాట. వీటికి ఆన్సర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. ఒకవేళ మనకి యాసిడిటీ వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం. అన్ని కాఫీ తాగొచ్చా లేదా, దిస్ కోల్డ్ మిల్క్ గుడ్ ఫర్ యాసిడిటీ, వాట్ ఫుడ్ కిల్స్ యాసిడిటీ, ఇలా మొత్తం యాసిడిటీకి సంబంధించి మొత్తం ఇక్కడే వచ్చేస్తుంది అనమాట మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ మెడిసిన్స్. ఇక్కడ A to Z వరకు అన్ని మెడిసిన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏ మెడిసిన్ గురించి అయినా తెలుసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ కి డోలో 650 టాబ్లెట్ గురించి తెలుసుకుందాం అనుకుందాం ఏమన్నా. ఇక్కడ ఉంటది డోలో 650 కి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం, ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, యూజెస్ ఆఫ్ డోలో 650 టాబ్లెట్ అంటే పెయిన్ రిలీఫ్, ట్రీట్మెంట్ ఫర్ ఫీవర్ కి, బెనిఫిట్స్ ఏమి, మామూలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా డోలో 650 టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటే ఏమేమి వస్తుంది, స్టమక్ పెయిన్ గానీ, నేసియస్
కానీ వామిటింగ్ కానీ ఇట్లా ఎక్కువ చేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపెడుతుందా లేదా అని చెప్పి. సేఫ్టీ అడ్వైజ్ ఆఫ్ డోలో 650 టాబ్లెట్. ఇప్పుడు ఆల్కహాల్ తాగకూడదు ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు. ప్రెగ్నెంట్ వాళ్ళు వాడొచ్చా వాడకూడదా? డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాడాలా. సేఫ్ ఇన్ ప్రిడిక్టింగ్. డ్రైవింగ్ చేసేటప్పుడు వాడచ్చు, సేఫే. కిడ్నీలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటది ఎక్కువగా వాడితే? లివర్ కి రెండింటికి ఎఫెక్ట్ ఉంది చూడు, ఆరెంజ్ కలర్ లో పడింది కౌంట్. వాట్ ఇఫ్ ఫర్గెట్ టు టేక్ ఎనీ టాబ్లెట్? ఆల్టర్నేటివ్ బ్రాండ్స్ అనమాట డోలో 650 కి. ఇప్పుడు మనకు తెలిసి అదొకటే తెలుసు మామూలుగా. సేమ్ అదే మెడిసిన్ ఉండేవి చాలా ఉంటాయి తక్కువ రేట్ కి. ఏమంటే ఇది బ్రాండ్ కాబట్టి ఎక్కువ ఉంటాయి అనమాట. అలా డాక్టర్లు ఒకటే బ్రాండ్ రాస్తుంటారు కదా అప్పుడప్పుడు. సేమ్ అదే మెడిసిన్ ఉండేవి కూడా చాలా తక్కువ రేట్ కి ఉంటాయి అనమాట. ఈ టిప్స్ డోలో 650 వల్ల. డోలో 650 టేక్ విత్ ఫుడ్ ఆర్ మిల్క్. అన్ని ఆ టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఏమన్నా సలహాలు అన్నట్టు మనకి ఇలా మొత్తం ఈ టాబ్లెట్ల గురించి మొత్తం తెలిసిపోతుంది అనమాట. మనకి ఏ టాబ్లెట్ గురించి కావాలన్నా ఆ టాబ్లెట్ ఎఫెక్టివ్స్. వాట్ ఇఫ్ ఐ వాంతింగ్ ఆఫ్టర్ టేకింగ్ డోలో 650 తీసుకున్నప్పుడు నాకు ఏమైనా వాంతింగ్ వస్తే ఏం చేయాలి? ఇంతకి అంటే కొందరికి టాబ్లెట్స్ పడవు అనమాట, అది ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. ఆ టాబ్లెట్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అన్ని ఇక్కడ అడిగింటారు అనమాట ఆల్రెడీ ఎఫెక్టివ్స్ లో. మనం యూజ్ అవుతే కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం చెప్పలేను, జస్ట్ ఈ వెబ్సైట్ లోని 5% మాత్రమే చెప్తున్నాను ఇవి రెండింటి గురించి. ఈ వెబ్సైట్ 80% పైన ఉంటది అనమాట. దీని గురించి కావాలంటే కూడా మీరు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.